హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ అకాడమీ. మనం కోర్స్ అనేవి లాంచ్ చేసామండి. ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ సంబంధించి కోర్స్ అనేది లాంచ్ చేసాం. ఓకేనా? ఇగోండి, ఈ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకసారి దీన్ని చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఇగోండి, ఇవన్నీ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇగోండి, ఏ సబ్జెక్ట్స్ అని అంటే ఒకసారి ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇగోండి, మ్యాథ్స్, అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ, అలానే మీకు ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, వీటికి సంబంధించినవి కూడా మీకు అయిపోయాయండి. ఫండమెంటల్స్, కంప్యూటర్ సైన్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్. ఈ మ్యాథ్స్ కూడా మీకు ఇవి ఫుల్ కోర్స్ అనమాట. ఫుల్ కోర్స్ మాకు ఫుల్ కోర్స్ కావాలి సార్ అని అంటే ఫుల్ కోర్స్ చూడండి, ఇది 2499 ఉంది. దీనికి ఇండిపెండెన్స్ డే ఆఫర్ కూడా ఉంటుందండి. ఒకసారి చూడండి. మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే నెంబర్ ఉంది, నెంబర్కి ఫోన్ చేయండి, మీకు ఆఫర్ బట్టి ఇస్తారు. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి, మాకు ఫుల్ కోర్స్ వద్దు సార్, మేము ఓన్లీ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ మెయిన్ సబ్జెక్ట్స్ మాత్రమే మాకు కావాలి అంటే ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఇవి అని అంటే ఇవ్వండి, దీనికి సెపరేట్గా ఒక కోర్స్ ఉందన్నమాట మనకి. దీనికి సెపరేట్గా ఒక కోర్స్ ఉంది మనకి. ఓకేనా? ఇది ఎంత అంటే 1249. ఇది మొన్నటి వరకు 1500 అలా ఉండేదండి. ఇప్పుడు 1249కి తగ్గించారనమాట. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ 1249 చేశారు. ఇది చూడండి, ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. మీకు ఇందులో చాలా వరకు చెప్పేశాం. మీకు కంటెంట్ చూపిస్తే తెలిసిపోతుంది. చాలా వరకు చెప్పేశాం. కొన్ని మాత్రమే, మోస్ట్లీ సెప్టెంబర్ 15th, సెప్టెంబర్ ఎండింగ్ మోస్ట్లీ అయిపోతాయి. మీకు మొత్తం సిలబస్ అంతా ఇచ్చేస్తాం కూడా మోస్ట్లీ. ఓకేనా? మొత్తం ఇవన్నీ ఉంటాయండి, ఇవన్నీ ఉంటాయి. ఓకేనా? ఇందులో మ్యాథ్స్ ఉండదు ఈ కంటెంట్లో, మిగతావన్నీ ఉంటాయి అన్నమాట. ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇది ఈ మూడు మాత్రమే ఉంటాయి అన్నమాట. సారీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కాదు. ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్, ఫండమెంటల్స్ ఆఫ్ ఇంజనీరింగ్, ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, వీటి సబ్జెక్ట్స్, ఈ 3 సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి ఇందులో. మీకు నాకు అవన్నీ వద్దు సార్, మాకు మ్యాథ్స్ కావాలి, ఓన్లీ సింగిల్ కోర్స్ కావాలి. ఫుల్ కోర్స్ కావాలంటే ఫుల్ కోర్స్ ఉంది, మాకు ఓన్లీ ఇవి కావాలంటే ఇవి ఉన్నాయి. లేదు, మాకు సింగిల్ కోర్స్ కావాలి, సింగిల్ కోర్స్ కావాలి అన్న మ్యాథ్స్కి కూడా ఉందండి. ఆల్మోస్ట్ అలా అన్నీ చెప్పేశాం. కొన్ని మాత్రమే చెప్పలేదు, అందులో కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పలేదు అనమాట. కొన్ని వాటికి మొత్తం కాన్సెప్ట్స్ అన్నీ అయిపోయాయి. మ్యాథమెటిక్స్ సంబంధించిన వాటిల్లో కొన్ని మాత్రమే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ చెప్పేస్తే మీకు అయిపోతుంది అనమాట. ఇది కూడా మోస్ట్లీ సెప్టెంబర్ ఎండింగ్ అంటే ఇప్పుడే చెప్తున్నాం అనమాట. మీకు ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని, వీటన్నింటి బేస్ చేసుకొని చూడండి మొత్తం. ఇవ్వండి, ఇది మ్యాథ్స్ కోర్స్లో మన కంటెంట్లోకి వెళ్తే మీకు తెలుస్తుంది ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. ఇగోండి, అర్థమెటిక్ కొంత చెప్పాం, ఆల్జీబ్రా చెప్పాలి అండి, ఆల్జీబ్రాలో కొంత. నెక్స్ట్ మెన్సురేషన్ అండ్ స్టాటిస్టిక్స్ ఆల్మోస్ట్ కొంత అయ్యింది. మెన్సురేషన్ అయిపోయింది, మెన్సురేషన్ కొంత అయ్యింది. మెన్సురేషన్ అయితే కాన్సెప్ట్స్ అయితే అయిపోయాయి, కానీ ప్రాబ్లమ్స్ మాత్రమే చెప్పాలి. మెన్సురేషన్, జామెట్రీ కూడా సేమ్, కాన్సెప్ట్స్ అయితే అయిపోయి సగం ప్రాబ్లమ్స్ చెప్పాలి. ఇవి కూడా ఇంతే చెప్పేసాం. ఇవి ట్రిగ్నోమెట్రీ ఇవన్నీ అయిపోయింది. మొత్తం ఇవన్నీ కాన్సెప్ట్స్ అన్నీ చెప్పేసామండి. మీరు చూసుకుంటే మీకు తెలుస్తుంది. ఇందులో కూడా ట్రిగ్నోమెట్రీ అయితే మొత్తం అయిపోయింది, జామెట్రీ కూడా అయిపోయింది, మెన్సురేషన్ కూడా అయిపోయింది. కొన్ని ప్రాబ్లమ్సే ఉన్నాయి, కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తే అంటే కొంచెం ఎక్కువ చెప్దామని చెప్పి, అంటే చాలా తక్కువ ప్రాబ్లమ్సే చెప్పాము, ఎక్కువ చెప్దామని చెప్పి ప్రాబ్లమ్స్ ఇంకొన్ని ఉన్నాయన్నమాట. అవి చెప్పుకుంటే చాలు. ఈ ఆల్జీబ్రా అయితే కొంత ఉంది, అది చెప్పేస్తామండి. ఇది కూడా మీకు సెప్టెంబర్ 15th లోపు మ్యాక్సిమం, ఆగస్ట్ ఎండింగ్కి అయిపోతుంది మ్యాథ్స్ కూడా. సెప్టెంబర్ 15th లోపు మీకు ఫుల్ ప్లెడ్జ్డ్గా ఉంటుందన్నమాట. మీరు ఫుల్ కోర్స్ ఏదైతే ఉన్నారో, ఫుల్ కోర్స్ కావాలంటే ఫుల్ కోర్సు, లేదు నాకు ఓన్లీ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కావాలంటే ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మ్యాథ్స్ కావాలంటే మ్యాథ్స్, ఇలా మీరు తీసుకోవచ్చు. మీరు ఏవైనా సరే మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే మాకు నెంబర్ ఉంది కదా కిందన, ఆ నెంబర్కి కాల్ చేయండి. మా యాప్లో ఉంటుంది, నెంబర్కి కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి.
క్లియర్గా డీటెయిల్స్ అన్నీ ఉంటాయండి. ఇదిగండి, ఇది ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ మొత్తం అనమాట. ఇది ఓకేనా, ఇది ఫుల్ కోర్స్ చూడండి, ఇది ఫుల్ కోర్స్ ఓకేనా. ఇది దీనికి సంబంధించింది. అయితే మనం ఇప్పుడు ఒక క్వశ్చన్ చెప్పుకుందాం మ్యాథ్స్ సంబంధించింది, ఒకసారి చూద్దాం. చూడండి, ఇఫ్ 500 లిటరేచర్ బుక్స్ ఆర్ ఇన్స్పెక్టెడ్, 500 లిటరేచర్ బుక్స్ ఇన్స్పెక్ట్ చూస్తుంటే అంట 20 బుక్స్ ఆర్ డిఫెక్టివ్ అన్నారు. 20 బుక్స్ అనేవి డిఫెక్టివ్గా ఉన్నాయంట. అయితే డిటర్మైన్ ద ఫ్రాక్షన్ డిఫెక్టివ్ ఆఫ్ ద, ఏ ఫ్రాక్షన్ అంటే డిఫెక్టివ్ ఆఫ్ ద లిటరేచర్ బుక్ అని చెప్పి ఇచ్చారు. అంటే లిటరేచర్ బుక్ ఏవైతే ఉన్నాయి ఇవి లిటరేచర్ బుక్సే కదా, దీంట్లో డిఫెక్టివ్ బుక్స్కి సంబంధించిన ఫ్రాక్షన్ ఎంత అని అడిగారు. ఎప్పుడైనా సరే ఒక ఫ్రాక్షన్ చేయాలి అని అంటే వాడు ఏమడిగాడు, డిఫెక్టివ్ అన్నాడు. సో డిఫెక్టివ్ ఫ్రాక్షన్ కాబట్టి డిఫెక్టివ్ బై ఎన్నైతే డిఫెక్టివ్ ఉన్నాయో డిఫెక్టివ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ అనమాట. డిఫెక్టివ్ ఎన్ని, 20. టోటల్ నెంబర్ ఆఫ్ లిటరేచర్ బుక్స్ ఎన్ని, 500. ఇలా చేస్తే మనకు వచ్చేది డిఫెక్టివ్ ఫ్రాక్షన్. ఇదేంత 1 ఇది 0.01/25 అవుతుంది. 1/25 ఎలా రాయొచ్చు డెసిమల్స్లో, 0.04. ఎందుకు సార్ అంటే ఇప్పుడు చూడండి, నేను 1 0 పెట్టా, ఇది 0 అయ్యింది, ఇంకో 0 పెట్టా, అప్పుడు 100 అవుతుంది. 25 4 సార్ 100 అంటే 0.04. ఓకేనా, అర్థమైంది కదా. ఇది డిఫెక్టివ్. ఒకవేళ అన్డిఫెక్టివ్ అన్నాడు అనుకోండి, అన్డిఫెక్టివ్ ఫ్రాక్షన్ అంటే 20 బుక్స్ డిఫెక్టివ్ ఇచ్చాడు కదా, 20 బుక్స్ డిఫెక్టివ్ ఇచ్చాడంటే రిమైనింగ్ అన్నీ కూడా అన్డిఫెక్టివే కదా, అంటే రిమైనింగ్ అన్నీ ఆ బుక్స్ అన్నీ బాగానే ఉన్నట్టు. సో అప్పుడు ఎన్ని అవుతాయి, 480/500 దట్ ఈస్ ఈక్వల్ టు 48/50 అంట. 12 2s ఆర్ 2 12s 224 సార్ 48 225 సార్ అంటే 24/25 ఈజ్ ద ఫ్రాక్షన్. ఓకేనా, ఇలా చేయొచ్చు. ఇది అన్డిఫెక్టివ్. ఓకేనా, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. లేదు నాకు ఓన్లీ అన్డిఫెక్టివ్ కావాలన్నాడు, డిఫెక్టివ్ ఇచ్చాడు కాబట్టి డిఫెక్టివ్ని చేసాం, 1/25 వచ్చింది. ఆ 1/25లో నుంచి టోటల్ని నేను 1 అనుకుంటా. సో ఈ రేషియోని 1 అనుకుంటే ఈ మొత్తం తీసేస్తే ఎంత అవుతుందండి, 1/25 24/25. ఇదేమవుతుంది అప్పుడు డిఫెక్టివ్ అవుతుంది, అన్డిఫెక్టివ్ అవుతుంది, డిఫెక్టివ్ కానివి అనమాట. ఓకేనా, ఇది దీనికి సంబంధించిన ఆన్సర్. చూడండి ఇక్కడ మనకి ఆన్సర్ ఏమిచ్చాడు, నేను చెప్పిందంటే మొత్తం చెప్తున్నాను అనమాట, క్వశ్చన్ తగ్గట్టుగా. చూడండి 0.04. ఇది ఇంపార్టెంట్ అండి, ఇలాంటివి అడుగుతారు మీకు. ఇదిగోండి, ఇది చూడండి, ఈ ప్రాబ్లం కూడా అంతకుముందు చెప్పినట్టున్నాం. ఓకే, నెక్స్ట్ టైం ఇంకో మంచి ప్రాబ్లంతో వద్దామండి. ఇది దీనికి సంబంధించింది. ఓకేనా, ఈ ప్రాబ్లం కూడా మనం చెప్పేసాం. ఓకే, నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లంతో వద్దాం. బట్ మీకైతే ఫుల్ కోర్స్ ఇవన్నీ ఉన్నాయో ఒకసారి చూసుకోండి. ఆ ఫుల్ కోర్సుకు సంబంధించినవి అన్నీ కూడా మొత్తం ఇవి దీనికి సంబంధించింది. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.